ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రెండవ రోజు రాత్రి సభకు క్షేమంగా నన్ను మమ్మును చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కూడా మంచి ఆలోచనలు మేము చేయగలుగుటకు మాకు శక్తిని, జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ శక్తి, ఏ సామర్థ్యం మాకు లేనప్పటికీ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ కృపాసనము యొద్దకు వచ్చుచు మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన నామములోనే ప్రార్థన వినయముతో, విశ్వాసముతో, భయముతో, వణుకుతో మీ పాదముల చెంత పెట్టి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఎవరి యేసు లేదా హూ ఈజ్ దిస్ జీసస్ అను ఈ అంశమును ఈ 3 రోజుల సభలకు ఈ డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరం అనగా 2022వ సంవత్సరంలో మనం ఏర్పాటు చేసుకున్నటకు ఉన్న కారణాలలో ఒక ప్రముఖమైన లేదా ప్రాముఖ్యమైనటువంటి కారణమే యేసుక్రీస్తు ప్రభు గురించి క్రైస్తవులుగా మనకున్న అవగాహన ఎంత. ఒకవేళ మాకు అవగాహన ఉంది అని ఒకవేళ మనం అనుకుంటే, మనకున్న అవగాహన సంపూర్ణమైనదా? ఆయన గురించి మనకు మొత్తము తెలిసినట్ట? ఆయన గురించి మనకు సంపూర్తిగా అవగాహన ఉన్నట్టేనా? ఒకవేళ ఎంతైతే ఆయన గురించి మనకు జ్ఞానం ఉందో, ఎంతైతే ఆయన గురించి మనకు అవగాహన ఉందో అంతేనా ఆయన అని ఈ సభల ద్వారా ఏదో ఎదుటివారిని ప్రశ్నించడం కాదు, కానీ మనందరం ఆలోచిద్దాము రండి అని ఆహ్వానించి ఏర్పాటు చేసిన సభలే ఈ 3 రోజుల సభలు. ఎందుకు ఈ మాసములో ఈ అంశంతో మనం పెట్టాలి అన్న ప్రశ్నకు ప్రత్యేకంగా నేను వివరించాల్సిన అవసరం లేదు. ఈ మాసం అంతా యేసు ప్రభు మనకు ఎక్కువ గుర్తొస్తాడు కనుక, మిగిలిన 11 మాసాల కంటే, మిగిలిన 11 మాసాలలో లేనంత సంతోషం ఈ మాసంలో మనకు ఉంటుంది కనుక ఈ హ్యాపీ క్రిస్మస్ని మనం జరుపుకునే ఈ వాతావరణంలో మన వాక్య అవగాహనను, ఆయన గురించి మనకున్నటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. ఒకవేళ ఆయన గురించి మనకు తెలిసినది సరిపోదు అని ఈ మాటలు వింటున్నప్పుడు మీకు అనిపిస్తే, ఈ సంవత్సరం నేను వాక్యంపై అవగాహన పెంచుకుంటూ పండుగ చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్న అభిప్రాయం అందరికీ కలగాలి. ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. నిన్న రాత్రి మొదటి రోజు యేసు అన్న పేరు గురించి మనం ఆలోచించాం. హూ ఈజ్ జీసస్ అన్నది మన అంశమైనా, అసలు వాట్ ఈజ్ జీసస్? వాట్ ఈస్ దిస్ వర్డ్ కాల్డ్ జీసస్? వాట్ డస్ ఇట్ మీన్? యేసు అనేటువంటి పదానికి వెనుక ఏదైనా కారణం ఉందా? కారణం లేకుండానే ఈ పేరు పెట్టారా అని రాత్రి మనం ఆలోచించినప్పుడు, లేదు, గర్భమంద ఆయన పుట్టక మునిపే ఈ పేరు ఆయనకు పెట్టబడిందని, దానికి ఒక అర్థం ఉందని, కేవలం అర్థానికే ఆ పదము పరిమితం అవ్వడం లేదు, కానీ ఆ అర్థము వెనుక ఒక పని ఉందని, ఆ పనికి ఒక అర్థం ఉందని, ఆ అర్థాన్ని బట్టే ఆ పేరు ఆయనకు పెట్టబడిందని నిన్న రాత్రి మనము చూడగలిగాం. పని అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో ఫంక్షన్ అని మనం అంటే, అది ఆయనకు ఒక ఫంక్షనల్ నేమ్ అన్నమాట అని నిన్న రాత్రి వివరించాను. అలాంటి ఎన్నో ఫంక్షనల్ నేమ్స్ ఆయనకున్నాయి.
నేమ్స్ మాత్రమే కాదు, అవి టైటిల్స్ కూడా, బిరుదులు. యేసు అన్నది పేరు మాత్రమే కాదు, ఆనాటి సమాజం దానిని ఒక పేరుగా మాత్రమే చూసిందేమో తెలియక, అదొక టైటిల్ కూడా. ఇమ్మాన్యుయల్, అది కేవలం పేరు మాత్రమే కాదు, దట్స్ ఎ టైటిల్. దానికి ఒక అర్థం ఉంది. తోడుగా ఉండేవాడు గనుక ఇమ్మానుయేలు, రక్షించేవాడు గనుక యేసు, పరిపాలించేవాడు గనుక, అభిషేకింపబడి పరిపాలించేవాడు గనుక ఆయన మనకు క్రీస్తు లేదా అభిషక్తుడిగా కనబడుచున్నాడు. ఇలాంటి బిరుదులు, ఇలాంటి నామాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి మనకు అనేకం కనబడతాయి. ఒక్కొక్క పేరును లేదా ఒక్కొక్క బిరుదును లేదా ఒక్కొక్క టైటిల్ని మనం బైబిల్ చదువుతున్నప్పుడు అవి మనకు తారసపడుతున్నప్పుడు ఆగి ఆలోచించడం మన కర్తవ్యం. క్రైస్తవులుగా ఆలోచిద్దాం. కేవలం ఒక యేసు, కేవలం ఒక ఇమ్మానుయేలు, కేవలం ఒక క్రీస్తు, ఈ మూడు మాత్రమే కాదు. అలా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళితే ఈ రాత్రి మరికొన్ని నామాలు, మరికొన్ని టైటిల్స్, మరికొన్ని బిరుదులు ఆయన గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవన్నీ ఈ సభ దృష్టికి తీసుకొని వస్తున్నానో, ఈరోజు రాత్రి, రేపు రాత్రి, ఈ 3 రోజులు వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, మర్చిపోకుండా మనసులో భద్రపరుచుకుంటూ, ముగింపు వరకు మీరు వినగలిగితే, రేపు రాత్రి ముగింపు. ఎందుకు ఈ సభల వెనుక ఉద్దేశం ఏమిటో, మన బాధ్యత ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో, అసలు ఏ రీతిగా మనం ముందుకెళితే అసలు సీసలు పండుగ మనము జరుపుకోగలము అన్నది మనకింకా సుస్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవ్యం అంటే కేవలం ఒక మతం కాదు. అసలు మతం అన్న పదానికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. బైబిల్లో విశ్వాసాన్ని కూడా మతం అనే పేరుతో పిలిచారు. పాజిటివ్ యాంగిల్లో చూస్తే ఫైన్, కానీ ఒక ఛాందస్సవాద ధోరణితో చూస్తే దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. క్రిస్టియానిటీ హ్యాస్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. క్రైస్తవులందరికీ ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతలు బైబిల్ ప్రకారం ఉన్నాయి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్న మాటలు మనకు వర్తిస్తే, ఆ మాటలు చదువుతున్నప్పుడంతా మనకు వెన్నులో వణుకు పుట్టాలి. నేను లోకానికి వెలుగు అంటున్నాడు ప్రభు, ఆ వెలుగును నేనెక్కడ ప్రకాశిస్తున్నాను? మనము వెలుగు అనంటే జ్యోతులే కదా. జ్యోతులంటే వెలగాలిగా. ఆ వెలుగు 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలిగా. ఆ వెలుగుకు చీకటిలో ఉన్నవారు ఆకర్షింపబడాలిగా. ఇలా ఉందా నా క్రైస్తవ జీవితం అని ప్రతి క్రైస్తవ సోదరుడు, ప్రతి క్రైస్తవ సోదరి ప్రశ్నించుకుంటేనే మన క్రైస్తవ జీవితం పురోగతి దశలో ఉంటుంది. We have to examine ourselves, where we are, how we are, what we are. ఇది చాలా గంభీరమైనటువంటి జీవితం. ఇక మనం ఎవరిని బట్టి ఈరోజు ఇక్కడ కూడుకున్నాము, ఎవరి నామమును బట్టి చరిత్రలో కని విని ఎరుగని సంగతులు చోటు చేసుకున్నాయి, ఆయనను గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ సభలలో సిద్ధంగా ఉన్నాం. వెళ్దాం. నిన్న రాత్రి యేసు అనే పదాన్ని చూసాం, నిన్న రాత్రి ఇమ్మానుయేల్ అనే పదాన్ని చూసాం, నిన్న రాత్రి క్రీస్తు అనే పదాన్ని చూసాం. ఈరోజు మరింత దూరము ప్రయాణం చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఒక్కసారి 45వ వచనము చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై
ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్ మాట, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. జీవించు ప్రాణి ఒకరు, జీవింపజేయు ప్రాణి మరి జీవింపజేయు ఆత్మ మరొకరు. బైబిల్లో మనకి ఇద్దరు కనబడుతున్నారు ఒకే పేరు మీద. ఒక ఆయన మొదటి ఆదాం అయితే మరెవరో కడపటి ఆదాముగా కనబడుచుండట్లేదు. ఉందిగా, ఎవరి కడపటి ఆదాం? మొదటి ఆదాము ద్వారా లోకములోనికి పాపం ప్రవేశిస్తే కడపటి ఆదాము ద్వారా ఆ పాపానికి ఇదే లోకములో పరిష్కారం ప్రవేశించింది. మొదటి ఆదాము ద్వారా పొల్యూషన్ ఎంటర్ అయింది, కడపటి ఆదాము ద్వారా సొల్యూషన్ ఎంటర్ అయింది. అది చెబుతున్నాడు పౌలు భక్తుడు. పాపము మొదటి ఆదాము గారి ద్వారా అయితే పరిష్కారం కడపటి ఆదాము ద్వారా. హూ ఈస్ దిస్ జీసస్? ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి ఒకసారి. ఎవరైనా ఆయన యేసు మాత్రమే కాదు, ఆయనకున్న మరొక బిరుదు, ఆయనకున్న మరొక టైటిల్. తెర మీద మీరు చూస్తున్న ద లాస్ట్ యాడమ్. నన్ను చూపించు. బైబిల్ చదివేటప్పుడు యేసు అన్న ఆయన్ని యేసుగా మాత్రమే ఏ తరము వారు చూసినా పప్పులో కాలేసినట్టే, క్షమించండి, తప్పులో కాలేసినట్టే. పప్పు బాలేదు, తప్పే బాగుంది. Who is this Jesus? This Jesus is not only Jesus, he is also the last Adam. తెలియాలా వద్దా? ఆగిపోదామా? యేసు అన్న పదము దగ్గరే ఆగిపోదామా? ఆనాటి సమాజం ఆయనను యేసు అనే 2 అక్షరాల పేరుకు మాత్రమే పరిమితము చేసే ప్రయత్నం చేసింది. యేసంటే ఎవరు అని అడిగితే యేసు అని అనుకుందంతే. కానీ ఈ లోకములోనికి ఒక ఆయన ద్వారా పాపం ప్రవేశిస్తే ఆ పాపానికి లోకములో పరిష్కారాన్ని ఇవ్వడానికే, పరిష్కారం కొరకు వచ్చిన వాడే, అసలు తానే పరిష్కారమై వచ్చిన వాడే మా ముందు తిరుగుతున్న యేసు అని ఆనాటి సమాజం గుర్తించలేకపోయింది. ఈరోజు మనం స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలంచని పాట పాడతాం. ఆ మేలులేంటి? ఏమో నేర్చుకున్నామంతే, పాడేయడం. ఆ మేలులలో ఒక మేలును మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఈ 2వ రోజు. ఆ మేలులో ఒక మేలు, మన కొరకు కడపటి ఆదాముగా వచ్చాడు. చెబుదాం, కడపటి ఆదాముగా మా కొరకు లోకానికి వచ్చిన యేసు నీకు చెప్పండి స్తోత్రం. చెప్పొద్దు, యేసు దగ్గర ఆగిపోదామా? ఆ రక్షకునిలో ఒక ఇమ్మానుయేలును చూద్దాం, యేసులో ఒక క్రీస్తును చూద్దాం. వద్దు, అక్కడే ఆగిపోవద్దు. ఆ యేసులో ఈ రాత్రి కడపటి ఆదామును చూద్దాం. యేసు అనే అర్థంలో మనకు ఒక మేలుంది. ఇమ్మానుయేల్ అనే పదములో, ఆ పదానికి ఉన్న అర్థములో మనకు ఒక ప్రయోజనం ఉంది. క్రీస్తు అన్న పదానికి ఒక అర్థం ఉంది, ఆ అర్థములో మనకు ఒక ఉపకారం ఉంది. ఆయనకున్న ప్రతి పేరు మన కోసం. ఈ రాత్రి పదాన్ని ఎవరు మర్చిపోకుండా మనసులో ముద్రించుకొని ఇక్కడ నుంచి సెలవు తీసుకుందాం. ఆయనకున్న ప్రతి బిరుదు, ఆయనకున్న ప్రతి టైటిల్, లేదా ఆయనకున్న ప్రతి నామం ఎవరి కొరకు అని అడిగితే దాదాపుగా అన్ని మన కొరకేనే కనపడతాయి ఆన్సర్లు. ఎందుకయ్యా మీరు యేసయ్యారు? ఆన్సర్ ఏంటి? నిన్ను రక్షించడానికి నాయనా. ఎందుకయ్యా మీరు ఇమ్మానుయేల్ అయ్యారు? నీకు తోడుండడానికి నాయనా.
ఎందుకయ్యా మీరు క్రీస్తు అయ్యారు? నిన్ను పరిపాలించడానికి నాయన. ఎందుకయ్యా మీరు కడపటి ఆదామయ్యారు? నీకు అంటుకున్న పాపాన్ని కడగడానికి నాయన, పరిష్కరించడానికి నాయన, జీవింపజేయడానికి నాయన. వెళ్దాం. ఒక చిన్న క్లూతో స్టార్ట్ చేశాను. ఒక చిన్న క్లూతో, సౌండ్ తగ్గింది ఎందుకో నాకు, ఒక చిన్న క్లూతో మనం ముందుకు వెళ్దాం. ఈ రాత్రి నేను మీ ముందు ఒక 12 సెట్స్ చూపించబోతున్నాను. 12 సెట్స్. సెట్స్ అంటే ఏంటో ఒక 2 నిమిషాలు అర్థమవుతుంది. ప్రతి సెట్లో ఆయనకు 2 పేర్లు కనబడతాయి. మొదటి సెట్లో ఏ ఉంటుంది, మొదటి సెట్లో బి ఉంటుంది. ఏ బి కలిపితే ఒక సెట్. చూద్దాం. బైబిల్ తెరుద్దాం. ముందుగా ప్రకటన గ్రంథం. నేను చెప్పిన తర్వాత నెమ్మదిగా మన వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ తెరచి చూస్తూ చదువుతూ ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8వ వచనం చూద్దాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని వాక్యం కంటిన్యూ అవుతుంది. ప్రకటన గ్రంథం 13:8 చదువుతున్నాం. ఈ వచనములో మనం మాట్లాడుకుంటున్న ఈ సభల్లో యేసు అని ఎవరైతే ఉన్నారో అక్కడ యేసు అని లేదు. ఏమిగా వర్ణించబడుతున్నాడు ఆయన? గొర్రెపిల్లగా. గొర్రెపిల్లగా. ఏ గొర్రెపిల్ల? అక్కడే ఉంది. ఏ గొర్రెపిల్ల? వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల. నేను సహజంగా యేసు అనే 2 అక్షరాల పదాన్ని ఒంటరిగా పలకడానికి ఎప్పుడు ఇష్టపడను. ఎందుకంటే భక్తులనే దానియేలు గారు, యెషయా గారు, పేతురు గారు, పౌలు గారు అని మనం ప్రస్తావిస్తాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి యేసు అనే ఒక ఏకవచన సంబోధన నాకు ఇష్టము లేదు. నేను ట్రైనింగ్ ఇచ్చే నా దగ్గర ఉన్న విద్యార్థులకు లేదా నా దగ్గర ఉన్న సంఘస్థులకు అందరికీ ఎప్పుడు చెబుతుంటాను, ఏకవచన సంబోధన చేయకండి. యేసు ప్రభుల వారు అనండి, యేసు క్రీస్తు ప్రభు అనండి, యేసు అని ఒంటరిగా ఏకవచన సంబోధన చేయకండి అని చెబుతుంటాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 3 రోజుల సభలలో ఇవ్వబడిన ఈ టైటిల్ని బట్టి నేను అదే పనిగా యేసు 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 అని మాత్రమే మాట్లాడుతున్నాను. పక్కన ప్రభువు తగిలించట్లేదు, పక్కన క్రీస్తు తగిలించట్లేదు. కారణం ఏంటంటే ఈ ప్రపంచానికి ఆనాటి నుండి ఈనాటి వరకు అర్థం కాని పేరేదైనా ఉందంటే అది జీసస్, యేసు. అందుకే ఆ పదం దగ్గర ఆగిపోతున్నాను. ప్రభు అని కూడా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే యేసులో ప్రభువుని లోకం చూడలేదుగా. యేసులో యేసును మాత్రమే చూసింది లోకం. ఆనాటి తరం ఈయన వడ్లవాడు కాడా అని ప్రశ్నించిందే కానీ, వడ్లవాని కుమారుడు కాడా అని ప్రశ్నించేదే కానీ, ఈయన మాకు ప్రభు కాదా అని ఒక్కడు అనుకోలేకపోయాడు. అందుకే యేసు ప్రభు ఎవరు అని ఇవ్వలేదు టైటిల్. యేసు అంటే ఎవరు అర్థం కాలేదు. అందుకే మీరు చూసిన యాడ్లో కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు అర్థమవ్వని ఆయన గురించే వివరించడానికి సభలు అని మీకు యాడ్లో చూపించాను. అర్థమవ్వలేదు. యేసులో ఇమ్మానుయేలును చూద్దాం, యేసులో క్రీస్తును చూద్దాం, యేసులో కడపటి ఆదామును చూద్దాం, యేసులో ప్రకటన గ్రంథం 13:8 ప్రకారం ఎవరిని చూద్దాం? వధింపబడిన గొర్రెపిల్లను చూద్దాం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అడిగితే చెబుతారు. ఎవరి కోసం ఈ వధ? ఎవరి కోసం ఈ బలి? ఆయన కోసమా? పరలోకంలో ఉన్న దూతల కోసమా?
నా కోసం, మీకోసం, మనందరి కోసం. అడుగుదాం, ఎందుకయ్యా యేసు మీరు గొర్రె పిల్లయ్యారు అని అడిగితే ఆయన ఇచ్చే ఆన్సరే, నీకోసమే నాయన, నీకోసమే. అంటే మీరు ఒరిజినల్గా గొర్రె పిల్ల కాదా? ఒరిజినల్గా నేను ఎందుకు గొర్రె పిల్లని అవుతాను నాయన? నీ కొరకు గొర్రె పిల్లగా నేను మారాను. చెల్లిద్దామా? యేసు నాదుని మేలులు తలంచి ఆయనకు స్తోత్రం చెల్లిద్దామా? తలంచి స్తోత్రం చెల్లించాలి. తలంచకుండా స్తోత్రం చెల్లిస్తే ఆ స్తోత్రం గేటు కూడా దాటదు. మా కోసం వధింపబడిన గొర్రె పిల్లైన యేసు, అందరూ చెప్పండి, నీకు స్తోత్రం. ఇది 1A ఆన్ ద స్క్రీన్. 12 సెట్లు చూపిస్తానన్నాను. ఆ 12 సెట్స్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నది 1A. బాగుంది. ఇప్పుడు అదే బైబిల్లో ఇంకొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథములో ఆయనను గొర్రెపిల్లగా చూశాం. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో ఎవరిని చూద్దాము? రండి ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 10:14. నేను గొర్రెల మంచి కాపరిని. అదేంటి ప్రభువా మీరు గొర్రెపిల్ల కదా? అదేంటి ప్రభువా మీరు గొర్రెపిల్లగా? నేను గొర్రెపిల్లనే కాదు, గొర్రెలకు కాపరిని. 1A గొర్రెపిల్ల, 1B గొర్రెలకు కాపరి. నేను ఒప్పుకోనండి. అయితే ఆయన గొర్రెపిల్లైనా ఉండాలి లేదా కాపరైనా ఉండాలి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, హైదరాబాదులో ఇది ఎర్రగడ్డ కేసు. ఎందుకు? అక్కడ గొర్రె పిల్ల ఉంది కనుక ఇక్కడ కాపరు ఉండకూడదు, ఇక్కడ కాపరు ఉంది కనుక అక్కడ గొర్రెలు ఉండకూడదు అని అంటే అసలు గొర్రెలం మనం. అప్పుడు బుద్ధున్నోడు ఏం చేస్తాడు? జ్ఞానం ఉన్నోడు ఏం చేస్తాడు? మా కోసం గొర్రె పిల్లైన యేసు నీకు స్తోత్రం అంటాడు. తర్వాత మాకు కాపరిగా ఉన్న యేసు నీకు స్తోత్రం అంటాడు. యేసు నాదుని మేలులు, కమాన్, తలంచుచూ స్తుతించొద్దు. మా కోసం బలి అయిపోయిన గొర్రె పిల్లవు నీవే, మాకు మంచి కాపరిగా ఉన్నది నీవే, మా ప్రియ యేసు. Who is this Jesus? He is the Lamb. Not only that, He is our shepherd on the screen. ఆయన గొర్రె పిల్ల మాత్రమే కాదు 1Aలో, గొర్రెల కాపరి కూడా 1Bలో. అనగలమా ఇది కాదని? చెప్పగలమా ఇది తప్పని? ఒకటే బైబిల్లో ఆయనను గొర్రెపిల్లగా చూపించారు, ఒకటే బైబిల్లో ఆయనను కాపరిగా చూపించారు. అసలు ఆయన కాపరో గొర్రెనో క్రైస్తవులకే తెలియదనంటే అడిగేటోడికి బుద్ధి లేదు. అది అడిగేటోడికి బుద్ధి లేదు. హూ ఈస్ దిస్ జీసస్? ఈ రాత్రి ఇక్కడ నుంచి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు నీ యేసు అని అడిగితే, నా యేసు, నా ఇమ్మానుయేలు, నా యేసు, నా క్రీస్తు, నా యేసు, నా కొరకు వధింపబడిన గొర్రె పిల్ల, నా యేసు. ఏం చెప్దాం? నాకున్న మంచి కాపరి. మీరే గొర్రె పిల్ల అయ్యారా? అవునయ్యా. మీరే మాకు కాపరా? అవునయ్యా. ఇది సెట్ నంబర్ 1. అక్కడది ఉంది, ఇక్కడిది ఉండకూడదు, ఇక్కడి ఉంది కనుక అక్కడది ఉండకూడదు అని ఎవరైనా జడ్జిమెంట్లు పాస్ చేయడానికి వీల్లేదు. టైటిల్స్ దగ్గరకు వస్తే, ఈ టైటిల్స్ దగ్గరకు వస్తే ఆ టైటిల్ కరెక్టే. చెప్పండి, ఈ టైటిల్ కరెక్టే. గొర్రెపిల్ల అన్న టైటిల్ కరెక్టే. నెక్స్ట్ కాపరి అన్న టైటిల్ కూడా కరెక్టే.
సెట్ నంబర్ 2కి వెళ్ళిపోదాం. నోట్స్ రాసుకుంటూ ఉంటే మీరు సెట్ నంబర్ 1, సెట్ నంబర్ 2, కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, నోట్ చేసేసుకుంటుంటారు, అందుకు చెబుతున్నాను. లెట్స్ కంటిన్యూ. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. వర్స్ నంబర్ 20 ఏముంది? క్రీస్తు యేసే. యేసే ఎవరు యేసు? ఎవరు యేసు? యేసే ముఖ్యమైన మూలరాయి. ఇది మరొక వర్ణన, మరొక డిస్క్రిప్షన్. గొర్రెపిల్ల మాత్రమే కాదా? నో. కాపరి మాత్రమే కాదా? నో. ఇక్కడున్న వాళ్ళందరము సంఘస్థులం, క్రీస్తు సార్వత్రిక సంఘస్థులం. లోకల్ చర్చెస్ ఉన్నాయి మనకు, నారాయణగూడ, హబ్సీగూడ, ఇలాంటి గూడలు, చిలకలగూడ, అమీర్పేట్, అంబర్పేట్, ఎన్నో ఉన్నాయి, బేగంపేట్. పేటలేవైనా గూడలేవైనా సార్వత్రిక సంఘం మాత్రం ఒక్కటే. సిలువలో ఆయన చిందించిన రక్తంలో ఎవరైతే కడుగబడిన వారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ ఆయన సంఘస్థులవుతున్నారు. ఇది సార్వత్రిక సంఘం అయితే ఈ సార్వత్రిక సంఘానికి మూలరాయి ఎవరు? ఆయనే. ఆయనే. ఆ మూలరాయి లేకపోతే సంఘము లేదు. Who is this Jesus? The Bible says he is the chief cornerstone. సంఘం అన్నది ఒక భవనముగా వర్ణించబడుతుంటుంది బైబిల్లో. ఈ భవనానికి మూలరాయి నేను మాట్లాడుచున్నా. దిస్ జీసస్, నాట్ ఎనీ అదర్ జీసస్. Somebody else may have this name in the history, but nobody else is the chief cornerstone. He himself is the chief cornerstone. On the screen, 2A. మూలరాయి ఆయనే. సెట్ నంబర్ 2A. మూలరాయి ఆయనే. మూలరాయి ఆయనే. మూలరాయి ఎక్కడ ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్రింద. ఇప్పుడు వెళ్దాం మరొకటి. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? వర్స్ నంబర్ 18. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు, నెక్స్ట్ మాట, ఆయనే శిరస్సు. అదేంటది? మూలరాయి అని చూసాం ఇందాకనే. మూలరాయి కింద కదా ఉండేది. మూలరాయి ఆయనేగా. మూలరాయి ఆయనే. మరి ఇక్కడెవరు? హెడ్ కూడా ఆయనే. హెడ్ కూడా ఆయనే. సంఘానికి శిరస్సు ఆయనే. అధిపతి, నాయకుడు. ఈ సెట్స్లో మీకు ఒక డిఫరెన్స్ అర్థం కావాలి. ఏకి బీకి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి. అక్కడేమో గొర్రెపిల్ల ఏలో, ఇక్కడేమో కాపరి. గొర్రెపిల్ల జనరల్గా కాపరి అవ్వలేదు, కాపరి గొర్రెపిల్ల అవ్వలేడు. ఇన్ జనరల్ మన సమాజంలో చూసేటప్పుడు కాపరి గొర్రెపిల్ల అవ్వలేడు, గొర్రెపిల్ల కాపరి అవ్వలేదు. ప్రభు మాత్రం మన కొరకు గొర్రెపిల్ల అయ్యాడు, కాపరి అయ్యాడు, మూలరాయి అయ్యాడు. చెప్పండి నెక్స్ట్. శిరస్సు అయ్యాడు. మూలరాయి ఉంది గనుక నేను శిరస్సును ఒప్పుకోను అనకు. శిరస్సుంది గనుక మూలరాయిని ఒప్పుకోను అనకు. ఇది ఒప్పుకోవాలి, అది ఒప్పుకోవాలి. అప్పుడే నీకు యేసు అర్థమైనట్టు అవ్వాలి. మీరు కార్చిన రక్తములో కడుగబడి మీ సంఘములోనికి వచ్చాను ప్రభువా. ఈ సంఘానికి మీరే మూలరాయని వాక్యము ద్వారా నేర్చుకున్నాను. అందును బట్టి
నీకు స్తోత్రం. మూలరాతివైన యేసు నీకు స్తోత్రం, మాకు శిరస్సైన యేసు నీకు స్తోత్రం. రెండూ చెప్పాలి. ఒకటే ముద్దు, రెండోది వద్దు. ఈ పాటే బ్యాన్, ఈ పాట పనికిరాదు. ఆయన దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఏ అర్థం చేసుకో, బి అర్థం చేసుకో. సెట్ నంబర్ 3, లెట్స్ కంటిన్యూ. ఎందుకు సెట్స్ చేశానో అర్థం చేసుకుంటూ నాతో పాటు ప్రయాణం చేయండి. లెట్స్ కంటిన్యూ ప్లీజ్. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం రండి. 9వ వచనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం ఏముంది అక్కడ? నేనే ద్వారము అనందు చూడండి. నేనే ద్వారము, ఐ యామ్ ద డోర్. ఈ ద్వారము గుండనే ప్రవేశించాలి. నేనే. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అని ఒకటి ఉంటుంది, పెద్ద ప్రహారీ. విచిత్రం ఏంటంటే అంత పెద్ద ప్రహారీకి ఎంట్రన్స్ మాత్రం ఒకటే ద్వారం, ఒకటే గేట్. అది పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారము ఛాయగా కనబడుచున్నది. ఆ ద్వారమే ప్రభువైన యేసు క్రీస్తు వారిని సూచించుచున్నది. నేనే ద్వారము, ద్వారమైన నా ద్వారానే మీరు ప్రయాణం మొదలు పెట్టాలి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను, ఏదేదో సాధిస్తాను కాదు. ఐ యామ్ ద డోర్. ఈ కాంపౌండ్ గురించి నాకు అంత అవగాహన లేదు, కానీ అవగాహన ఉన్న వాళ్ళు చెప్పండి. ఇదేనా ఎంట్రన్స్, ఇంకేమైనా ఉందా? ఇదేనా ఎంట్రన్స్, ఇంకేమైనా ఉందా? ప్రస్తుతానికి ఇది ఇదే కదా నాకు తెలిసి. విషయం ఏంటంటే, నేను వస్తున్నాను వెహికల్లో, కారులో వస్తుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మాటల్లో అలా క్రాస్ అయిపోయాను. నాతో పాటు ఉన్నవారు క్రాస్ అయిపోయారు అని చెప్పారు. క్రాస్ అయితే అయ్యాను. అలా లెఫ్ట్ తీసుకొని ఇట్లా ఏమన్నా దొరుకుతుందేమో ఎంట్రన్స్ అలా ట్రై చేశాను, కుదరలా. చచ్చినట్టు మళ్ళీ తిప్పాను, చచ్చినట్టు అలా తిరిగాను, మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా వచ్చాను. ఎందుకో ఇక్కడికి రావాలంటే నాకున్నది ఒకే ద్వారం. ఎంత చుట్టూ తిరిగినా అక్కడికి రావాల్సింది, మీటింగ్కి రావాలంటే. మీరు కూడా అలానే వచ్చారుగా. పరలోక ప్రయాణానికి ద్వారం ఒక్కటే, ఆయనే. దిస్ జీసస్, దిస్ జీసస్. హూ ఈస్ దిస్ జీసస్? దిస్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ అ డోర్. ఒక ద్వారము కాదు, ఒక ద్వారము కాదు, ఒకే ద్వారం అనర్థం కావాలి, అని అర్థం కావాలి. బాగుంది. అమ్మయ్య, ఆయన దగ్గరకు వచ్చాను, లోపలికి ఎంటర్ అయిపోయాను అనుకుంటే కుదరదు. అది యోహాను సువార్తలో 14వ అధ్యాయానికి వస్తే 6వ వచనములో అదే యేసు అంటున్న మాట, నేనే మార్గం అని కూడా అన్నాడు. నేనే ద్వారం అన్నాడు 10వ అధ్యాయంలో, నేనే మార్గం అంటున్నాడు 14వ అధ్యాయంలో. ద్వారము ఆయనే, మార్గము ఆయనే. ద్వారమైన ఆయనే, మార్గమైన ఆయనే. ద్వారం ఉంది కనుక మార్గం ఉండకూడదు, మార్గం ఉంది కనుక ద్వారం ఉండకూడదు, ద్వారం ఉంది కనుక మార్గాన్ని కొట్టేయి, మార్గం ఉంది కనుక ద్వారాన్ని లేపేయి అన్న పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. రెండూ అర్థం కావాలి. ఆన్ ద స్క్రీన్ 3A. ద్వారము, హీ ఈజ్ ద డోర్ according to John's Gospel chapter 10 verse number 9. నెక్స్ట్ 3B, ఆయన ద్వారము మాత్రమే కాదు, మార్గము కూడా. ద వే, 14వ అధ్యాయము 6వ వచనం. వెళ్ళిపోదాం.
మరొక సెట్లోనికి వెళ్ళిపోదాం. 4a రండి. యోహాను సువార్తలోనే అదే 14వ అధ్యాయము అదే 6వ వచనంలో నేనే మార్గం అని మాత్రమే కాదు, నేనే జీవం అని కూడా అన్నాడే. నేనే జీవం అన్నాడు సత్యము తర్వాత. నేనే జీవం. బాగుంది. జీవం ఆయనే. నెమ్మదికి కొంచెం ముందుకు మనం అదే సువార్తలో ప్రయాణం చేయగలిగితే 6వ అధ్యాయం, అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయం, అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనము ఒకసారి చూద్దాం. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనేమని, జీవాహారము నేనే. అదేంటి ప్రభా, మీరు జీవం కదా? జీవము నేనే, జీవాహారము నేనే. నేనే మీకు జీవాన్ని ఇచ్చేది నేనే. మీ కొరకు జీవాహారముగా ఈ లోకానికి వచ్చినది నేనే. జీవమైతే ఆహారం ఉండకూడదు, ఆహారం అయితే జీవం ఉండకూడదు అనకూడదు. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. హీ ఈజ్ ద లైఫ్. నాట్ ఓన్లీ దట్, హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్. 4a ఆన్ ద స్క్రీన్. ఆయన మన జీవమై ఉన్నాడు. 4b ఆయన మన జీవాహారము అయి ఉన్నాడు. ఎలా జీవమై ఉన్నాడో అర్థం కావాలి, ఎలా జీవాహారమై ఉన్నాడో అర్థం కావాలి. పెన్నుకు పని చెప్పకూడదు కొట్టేసుకోవడానికి. ఆహా, మన యేసు మన కొరకు ఇంతగా మారిపోయాడు. అర్థమయ్యాడా? అక్కడక్కడ అప్పుడప్పుడు బైబిల్ చదివేటప్పుడు అవి మనకు తగిలితే గుర్తొస్తాయి అంతే. ఇవన్నీ మీకు తెలియని వచనాలు కాదు. అబ్బే అలా అనుకోకండి, మాకు తెలియనివేవో చెబుతున్నానని ఫీలింగ్ ఇస్తున్నట్టు అని అనుకోకండి నా గురించి. అబ్బే అది కాదు. కానీ ఆయన అలా అర్థం అవ్వకూడదు మనకు. అప్పుడు ముక్కలు ముక్కలు అర్థమైనట్టు అన్నిటిని తెచ్చుకొని ఒక్క చోట పెట్టుకుంటే అది జీసస్, అది జీసస్. 10 మంది గుడ్డివారు ఏనుగును చూసామన్న ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళ ఊరికి వస్తే గుడ్డోళ్ళు ఏనుగుని ఎలా చూస్తారబ్బా? టచ్ చేసి. ఒకడొచ్చి అంటున్నాడు, ఏనుగంటే ఏదో అనుకున్నాండ్రా, ఒక చిన్న తాడంతే, తాడులాగా ఉంటుంది అంతే. వాడు తోక పట్టుకొని వచ్చాడు, తోకే ఏనుగు అనుకున్నాడు. మరొకడు పైప్లాగా ఉంటుంది అనుకున్నాడు, వాడు తొండం పట్టుకొని వచ్చాడు. తొండం పట్టుకున్నోడు పైపులా ఊహించుకుంటున్నాడు, తోక పట్టుకున్నోడు తాడులాగా ఊహించుకుంటున్నాడు. ఇద్దరిది తప్పే. మరొకడు అనుకుంటున్నాడు చాటలాగా ఉంటుందిరా ఏనుగంటే అని, వాడు చెవులు పట్టుకొని వచ్చాడు. మరొకడు చెట్టు మొద్దులాగా ఉంటుందిరా అనుకున్నాడు, వాడు కాళ్ళు పట్టుకొని వచ్చాడు. మరొకడు పెద్ద గోడలాగా ఉంటుందిరా అనుకున్నాడు, వాడు బాడీ పట్టుకొని వచ్చాడు. ఏది ఏనుగు? ఏది ఏనుగు? మొదటోడిదా, రెండో వాడిదా, మూడో వాడిదా, నాలుగో వాడిదా? అందరిది కలిపితేనా? కలపాలి, అప్పుడు నీకు ఏనుగు అర్థమవుతుంది. ఇవన్నీ కలపాలి, అప్పుడు నీకు యేసు అర్థమవుతాడు. జీవం దగ్గర ఆగిపోతాను, ఆహారం దగ్గరికి రా. ద్వారం దగ్గర ఆగిపోతాను, మార్గం వరకు రా. బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ మనకు జీసస్ అర్థం కాలేదు. ఎలా అర్థమయ్యాడు? ముక్కలు ముక్కలుగా అర్థమయ్యాడు. దట్ ఈజ్ నాట్ జీసస్. నో, దట్ కెనాట్ బి జీసస్. బైబిల్ చెబుతోంది ఆయన ఎవరో, తన నోటితో ఆయనే చెప్పుకుంటున్నాడు. అర్థం చేసుకోవద్దు. వెళ్దాం. 5 యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనము దయచేసి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి
చిగురు పుట్టును. 4a he is the life and 4b he is the bread of life. నాకు టైంతో పోటీ వాళ్ళు ఏం చేద్దాం? ఫైటింగ్ విత్ ద టైమ్ యాజ్ వెల్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు? యేసు. చిగురు కూడా అయిందా? అవలా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు ఎక్కడ పుట్టును? ఎక్కడైనా పుట్టును. యూజువల్గా మనం పైన చూస్తుంటాం. చిగురు జనరల్గా ఎక్కడ కనపడుతుంది? బయట కనపడుతుందా? లోపల ఎక్కడ కనపడుతుందా? బయటే కనపడుతుంది, పైన కనపడుతుంది. మొద్దు నుండి చిగురు. బాగుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి కుమారుడు ఎవరు చరిత్రలో? దావీదు గారు, రాజైన దావీదు గారు. రైట్. ఇప్పుడు అదే యేసు ప్రభు గురించి బైబిల్లో ఉన్న మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఒక్కసారి 16వ వచనము చూద్దాం. 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అని ఆయన అంటున్న మాట. నేను దావీదు వేరును, నాట్ ఓన్లీ చిగురు బట్ ఆల్సో వేరు. యెషయి మొద్దు నుండి చిగురే కాదు నేను, అసలు వేరు కూడా నేనే, రూటు నేనే, షూటు నేనే. 5a ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, చిగురుని ఏమంటాం ఇంగ్లీష్లో? హీ ఈజ్ ద షూట్, హీ ఈజ్ ద రాడ్. చిగురు కనబడేది, కనిపించే చిగురు ఆయనే ఏ, కనిపించని వేరు ఆయనే బి. చెప్పండి, మళ్ళీ చూపించి. ఏ చూపించు. చిగురుని ఏమంటున్నాం ఇంగ్లీష్లో? షూట్. వేరునేమంటున్నాం ఇంగ్లీష్లో? బి, రూట్. ఇప్పుడు నన్ను చూపించు. నేను అడుగుతున్నాను, ఇంతకు మన యేసు షూటా రూటా? మాకు షూటే నచ్చిందని ఒకరు, మాకు రూట్ బాగుందని ఇంకొకరు ఎత్తకూడదు. షూటు ఆయనే, రూటు ఆయనే. కనిపించే చిగురు యేసే, కనిపించని వేరు యేసే. దిస్ ఈజ్ జీసస్. దిస్ ఈజ్ జీసస్. ప్రియమైన దేవుని వారలారా, మనం అనుకున్నంత చిన్నోడు కాదు నేను మాట్లాడుచున్న యేసు. ఆనాటి తరం అనుకున్నంత చిన్నోడు కాదు ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న జీసస్. బైబిల్ చదివే ప్రతి విశ్వాసి, బైబిల్ చదివే ప్రతి వ్యక్తి యేసులో ఇన్నిటిని చూడాలి. మా కోసం చిగురుగా మారిన యేసు నీకు స్తోత్రం అందాం. మా కోసం వేరుగా వచ్చిన యేసు నీకు స్తోత్రం అందాం. ఎందుకో ఇవన్నీ మన బైబిల్లోనే ఉన్నాయి. అన్నిటినీ ఒకచోట పెట్టి చూడలేకపోతున్నాం. అందుకే ఆయన మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా. ఆ ఒక్కొక్కలా కూడా ఏంటి? ఒకరికింత, మరొకరికింత, మరొకరికింత, అంత కలిపితే కొంత. అంతేనా? ఈ అవగాహనతో పండుగలు ఎందుకు మనకు? నాకు కొంత అర్థమై, మీకు కొంత అర్థమై, మీకు కొంత అర్థమై, మీకు కొంత అర్థమై. అవసరమా క్రిస్మస్ మనకు? అవసరమా పండుగలు? అవసరము. అసలు ఆయన గురించి ఇంకా నేర్చుకోవాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా నాకు అర్థం కావాలి అన్న పరితాపముతో, అన్న దాహముతో, అన్న తృష్ణతో పరితపించి పరుగులెత్తినప్పుడు కదా, అది కదా పండుగ.
అలా కాకుండా పండుగలోనికి వెళితే మనకు హ్యాపీ, ఆయనకు బీపీ. వద్దిలాంటి ఫెస్టివల్ నో. అర్థం కానప్పుడు ఎందుకు? అర్థం కానప్పుడు బట్టలు ఎందుకు? అర్థం కానప్పుడు మిఠాయిలు ఎందుకు? అర్థం కానప్పుడు కేకులు ఎందుకు? అర్థం కానప్పుడు కేకలు ఎందుకు? సెట్ నంబర్ 6, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. వన్స్ అగైన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7, అందులో చివరి మాట, క్రీస్తు అను మన పస్కా పశువు. క్రీస్తు అను మన పస్కా పశువు. క్రీస్తే యేసు, యేసే క్రీస్తు. హూ ఈస్ దిస్ జీసస్? ద బైబుల్ సేస్ హీ ఈస్ ద పాస్ఓవర్ ల్యాంబ్. పస్కా పశువు. ఈ పస్కా పశువుకున్న చరిత్ర ఏమిటి? పాత నిబంధనలో ఈ పస్కా పశువు ద్వారా జరిగింది ఏమిటి? ఐగుప్తులో భయంకరమైన దాసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు ఉండగా, తమ శక్తి చేత ఐగుప్తు నుంచి బయటపడలేని పరిస్థితిలో వారు ఉండగా, సంహారక దూత ప్రయాణం చేయటకు సిద్ధం అవ్వగా, ఆ కోపోద్రేకము నుండి వారిని వారు కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆనాటి ఇశ్రాయేలు కుటుంబాలుండగా, ఆ కుటుంబాల నిమిత్తం, ఆ కుటుంబాలలో ప్రతి ఒక్కరి నిమిత్తం ఈ పస్కా పశువు వధింపబడింది. ఇది పశువుకున్న చరిత్ర. అది నిర్దోషమైన పస్కా పశువులో నుండి చిందింపబడిన రక్తం వారి ఇంటి ద్వార కమ్మీలకు అంటగా, ఆ రక్తమును చూచి ఉగ్రత పాసైపోయింది. ఆ కుటుంబాలకు రక్షణ వచ్చింది. గొర్రెపిల్ల అని చెప్పాంగా, గొర్రెపిల్లే కాదు, పస్కా పశువు. ఆ పస్కా పశువుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను లింక్ చేస్తున్నాను ఇక్కడ. అసలైన పస్కా పశువు నేను మాట్లాడుతున్న దిస్ జీసస్. బాగుంది. ఇది సెట్ నంబర్ 6లో ఏ ఆన్ ద స్క్రీన్. ఎవరైనా పస్కా పశువు. బాగుంది. పస్కా పశువు అంటే నెమ్మది. పస్కా పశువు అంటే తలదించడం. పస్కా పశువు అంటే మౌనము వహించిన పస్కా పశువు ఆయన. అయిపోలేదు. ఇప్పుడు రండి ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. వచనము కూడా ఐదే. ఆ పెద్దలలో ఒకడు, 7వ కొమ్ము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఎవరో ఈ యూదా గోత్రపు సింహం. ఈయన వేరే ఆయన నేను అడుగుతున్నా. అక్కడ పస్కా పశువు వేరండి, ఇక్కడ సింహం వేరండి అన్నమా? ఆ పస్కా పశువే ఈ కొదమ సింహం. ఇన్ని యాంగిల్స్లో చూడాలి ఆయన్ని, ఇన్ని కోణాల్లో చూడాలి ఆయన్ని. చూడాలంటోంది బైబిల్. చూడగలిగిన వాడే ధన్యుడు. చూడాలి. ఆయన మౌనము వహించిన గొర్రెపిల్లే కాదు, తోలొలిచే సింహము కూడా. వస్తాడు. ఒక్కొక్క సెట్లో 2 భిన్నమైన దృశ్యాలు, భిన్నమైన వర్ణనలు కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 1A గొర్రెపిల్ల, 1B కాపరి, 2A మూలరాయి, 2B శిరస్సు, 3A ద్వారము, 3B మార్గము, 4A జీవము, 4B జీవాహారము, 5A చిగురు, 5B వేరు,
6A పస్కా పశువు, 6B కోదమ సింహం. ఇంతకి ఇవన్నీ ఎవరివి? దిస్ జీసస్. 6 సెట్లు, 12 టైటిల్స్, అన్నీ ఆయనవే. కడపటి ఆదాం అన్నది క్లూ ఇచ్చానంతే. ఇంక రెడీ అవుదాం, లెట్స్ గెట్ రెడీ టు ట్రావెల్ అన్నాను. కొద్దిసేపు ప్రయాణం చేశాం, టక్క 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 ఎన్ని కనపడిపోతున్నాయి చూడండి మనకు బైబిల్లో. కాలినడకన తిరుగుతూ ఉంటే వాళ్ళందరి మధ్య ఆయన ఏదో అనుకున్నారు పాపం ఆనాటి సమాజం. వాళ్ళు అనుకున్నట్టుగా చిన్నోడు కాదు ఆయన. అందరి కొరకు తనను తాను తగ్గించుకొని అందరి నిమిత్తం దీనుడిగా ఈ లోకంలో అడుగుపెట్టాడు మన యేసు. ఈ యేసు, దిస్ జీసస్. మొత్తం ఎన్ని సెట్లు చూపిస్తానన్నా నీ రాత్రి? 12. కానీ టైం ఒప్పుకోవట్లేదు. టైం అయిపోయింది, 6కే క్లోజ్ చేయంటుంది. ఎందుకంటే పోలీసు వారు మనకు పర్మిషన్ ఇచ్చింది 9 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే. రేపు ముగింపు, ఈనాటి బ్యాలెన్స్, రేపటి మెసేజ్ అన్నీ కలిపితే దానిని ఫుల్ మీల్స్ అంటారు. నిన్న బ్రేక్ఫాస్ట్, ఈరోజు లంచ్, రేపు డిన్నర్ చేద్దాం. చెప్పండి, మన యేసు ఇంకా అనట్లేదు, యేసు ప్రభుల వారు అనట్లేదు. ఎందుకంటే నేను అక్కడ నా లిమిటేషన్స్ ఉన్నాయి ఈరోజు, ఈ 3 రోజులు. జీసస్ అంటే అర్థం కావట్లేదుగా. ఆయన ఈ సమాజం అనుకుంటున్నంత చిన్నోడా, ఈ సమాజానికి మనకు కూడా అర్థమవ్వనంత ఉన్నతుడా. ఏమర్థమవుతుంది బైబిల్ చదువుతుంటే? మనకు అర్థమైనది ఆయన గురించి చాలా తక్కువ, ఆయన పర్సనాలిటీ నిజానికి ఎంతో ఎక్కువ. ఆయన గురించి మనం విన్నది తక్కువ, ఆయన గురించి ఉన్నది ఎక్కువ. విన్నది తక్కువ, ఉన్నది ఎక్కువ. అది దిస్ జీసస్. రేపు రాత్రి ముగింపులో మరెన్నో సంగతులు సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. ముగింపు సభ, తెలియని వారు వినని వారు వారందరినీ తీసుకొని రండి. ఆయన గొప్పతనం గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని, పెద్ద నగరం కనుక ఇది, త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఇబ్బంది లేకుండా బస్సులు దొరకాలంటే మనము సమయాన్ని పాటించాలి, తప్పదు. క్షేమంగా అందరూ ఇంటికి చేరుకోవాలి, మంచి విశ్రాంతి తీసుకోవాలి. రేపు మళ్ళీ వర్కింగ్ డే, అందరూ మళ్ళీ వారి డ్యూటీస్కి వెళ్ళాలి. సాయంత్రం త్వరగా ముగించుకొని ఇక్కడికి రావాలి. ఇంత ఉంది కనుక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ 2వ రోజు రాత్రి సభను కూడా మీరు దీవించి దిగ్విజయవంతము చేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా యేసు అనగా మా ప్రభు, మా రాజు, మా రక్షకుడు, మా ఇమ్మానుయేలు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడో. తెలియకుండానే మేము పండుగలోనికి వెళుతున్నామేమో అనే ఆలోచనతో, భయముతో ఈ సభల ద్వారా మరిన్ని ఆలోచనలు చేయుటకు తండ్రి మీరిచ్చిన ప్రేరణను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మీరు ఇస్తున్న ఆత్మ నడిపింపును బట్టి నేను మహిమపరుస్తున్నా. ఇంతవరకు మా జీవితంలో ఆయన గురించి విన్నది తక్కువ, ఉన్నది ఎక్కువ అని మాకు అర్థమవుతున్నప్పుడు మరింత దాహముతో, మరింత పరితాపముతో నేర్చుకున్నట్టుకు రేపు రాత్రి కూడా సిద్ధపడి మేము పరుగుని ఇక్కడ చేరుకున్నట్టుకు సహాయము చేయండి నాయన. నిన్న రాత్రి, ఈ రాత్రి విత్తబడినటువంటి ఈ వర్తమానాల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యమునకు మరింత సమీపస్తులై వాక్య దాహముతో మరింత గొప్పగా మీ ఎదుట జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంత చక్కని ఆలోచనాత్మకమైనటువంటి మాటల కొరకు సభలు ఏర్పాటు చేసుకున్నట్టుకు ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ వస్తూ ఉన్నారు,
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. వారందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వచ్చినాం తండ్రి. మరి ఈ నారాయణగూడ YMCA యాజమాన్యం వారిని మరొక్కసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పోలీసు వారిని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇటు సమయంలో ఈ మంచి వాతావరణమును బట్టి వారిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. మేమందరం కూడా మరింత గొప్పగా ఈ రక్షణ జీవితంలో ఎదుగుచు, వర్ధిల్లుచు, మెరుగుపడుచు కొనసాగుటకు సహాయం చేయమని, తిరుగు ప్రయాణమై ఎవరి ప్రాంతంలో వారు వెలుచుండగా క్షేమంగా ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళమని, రేపు రాత్రి మరింత గొప్పగా, మరింత త్వరితగతిన మేము ప్రారంభించుకొని చేరుకోగలిగి తండ్రి వారి వారి ఉద్యోగాలను, పనులను కూడా త్వరగా ముగించుకొని వచ్చుటకు అందరికీ కూడా యోగ్యమైనటువంటి సౌకర్యాన్ని, పరిస్థితిని అనుకూలపరచమని ప్రార్థిస్తూ అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మరొక్కసారి తండ్రి, ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఈ సభల కొరకు పనిచేస్తున్నారో అందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకొనొచ్చు వారికి మంచి శక్తిని, మంచి బలాన్ని అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే మిక్కిలి వినయముతో, విశ్వాసముతో ప్రార్థనా విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.